హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. సో ఈరోజు ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో 6:45కే బస్సు వచ్చేసేసింది, ఎందుకంటే శాన్వికి హాఫ్ డేస్ మొదలైపోయినాయి. 7 కల్లా స్కూల్లో ఉండిపోవాలన్నమాట. అందుకని 6:45కే ఇక్కడి నుంచి స్కూల్ ఏమో కానీ హాఫ్ డేస్ కానీ నేను మార్నింగ్ 5:30 కల్లా లేచి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసేయాలన్నమాట. సో తప్పదు, ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు లేస్తున్నప్పుడు ఇంకా యాజ్ ఏ మదర్గా మనం మార్నింగే లేచి వాళ్ళకి ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించడం అనేది మన బాధ్యత. సో స్కూల్ బస్ చూసారా, 6:45 కల్లా వచ్చి బస్ స్టాప్లో ఉండిపోయింది. ఇంకా పిల్లలందరూ అక్కడికి వచ్చి ఎక్కేస్తారనమాట. ఈరోజు వెన్స్డే కాబట్టి ఇది వెన్స్డే యూనిఫామ్ చేంజ్ అయ్యింది. సో నెక్స్ట్ మంత్ అలా తీసుకొని యూనిఫామ్ వేయాలన్నమాట శాన్విక్ కూడా. సో బస్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా నేను విన్నుని తీసుకొని వాకింగ్కి వెళ్ళాను అనమాట. సో మార్నింగ్ టైం నేను వాకింగ్ చేయటం మొదలుపెట్టాను, ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్లో ఎంత మార్నింగ్ వాకింగ్ చేస్తే అంత మంచిది. సో ఎందుకంటే ఆఫ్టర్ 30 వచ్చినాయి కాబట్టి ఈ టైంలో కొంచెం జాగ్రత్త ఉండడం కూడా చాలా మంచిది అనుకుంటాను నేను. సో ఈ రోడ్డు అంతా వాకింగ్కి బెస్ట్ అనమాట. ఎక్కువ శాతం నేను ఇటు సైడే వచ్చి బాగా వాకింగ్ చేస్తాను. సో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా కానీ. సో ఈవినింగ్ టైం బెస్ట్ అనమాట, ఎందుకంటే అందరు బయటకు వస్తారు. సో వాకింగ్ బాగా చేసుకోవచ్చు. సో ఇదే లైన్లో చూడండి ఇంకొక బస్ వస్తుంది, అది వచ్చేసి కేంద్ర విద్యాలయంది. మార్నింగ్ టైం కూడా వచ్చి పికప్ చేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిద్ది అనమాట. సో ఎన్సీఏది, కేవీది, ఇంకా బయట నుంచి 2-3 స్కూల్స్ వస్తాయి. నేను శాన్విని బస్ ఎక్కించి నేను ఒక రౌండ్ వేసి వచ్చేలోపు బస్ కదిలిపోతుంది అనమాట. సో పిల్లలందరూ ఇప్పుడే స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయారు. సో ఇది ఓన్లీ బీఎస్ఎఫ్ వాళ్ళకే, బయట నుంచి వచ్చే వాళ్ళకి అలౌ లేదు. ఓన్లీ క్యాంప్లో పిల్లల వాళ్ళకే తీసుకొచ్చిద్ది అనమాట ఈ బస్సు. చూడండి ప్రతి ఒక్కళ్ళు ఎలా చూస్తున్నారు నేను వీడియో చూస్తుంటే. సో బస్ కూడా వెళ్ళిపోయింది, విన్ను కూడా బస్ వైపు చూస్తూనే ఉన్నాడు. చూసి వాళ్ళ అక్కకి బాయ్ చెప్పాడు. ఇంకా మేము వాకింగ్ మళ్ళీ మొదలు పెట్టామన్నమాట. సో ఇటు సైడ్ ఏంటంటే అన్ని రోజు చెట్లేనమాట, గులాబీ పువ్వులు. సో నాకైతే అన్ని పింక్ కలర్ ఇవే, ఇంకే కలర్ ఉండదు. సో ఇటు సైడ్ మొత్తం వాటర్ పాయింట్ అనమాట, వాటర్ స్టోరింగ్, వాటర్ ఫిల్లింగ్, వాటర్ ట్యాంక్ అన్నీ ఇటు సైడే ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేసి నాకు కాగితాల పూలు కనిపించినాయి. మన సౌత్ సైడ్ వీటిని కాగితాల పూనలు అంటాం మేము. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కాగితాల పూలు. ఇవి మాల్లా కట్టుకొని నేను చిన్నప్పుడు కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డిసెంబర్ సీజన్లో డిసెంబర్ పూలు కాస్తాయి వైట్ అండ్ పర్పుల్ కలర్లో. సో నేను అవి కూడా మాల్ కట్టుకొని పెట్టుకునేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం పూలు అంటే. ఇంకా సమ్మర్ టైం అంటే మల్లెపూలకి కొదువు ఉండదు మన సౌత్ సైడ్. బట్ ఈ రాజస్థాన్లో ఏముండవు అబ్బా అంతగా. నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఎవరు పూలు పెట్టుకోరా ఏమో అనుకుంటాను నేను, ఎందుకంటే బంతి పూలు, గులాబీ పూలు మాత్రమే నాకు మార్కెట్లో కనిపించాయి. ఇంక ఏ రకమైన ఫ్లవర్స్ నాకు కనిపించాయి కాదు. సో ఇక్కడ వాళ్ళు కూడా ఫ్లవర్స్ పెట్టుకోవటం కూడా నేను ఎప్పుడు చూడలేదు. బట్ మన సౌత్ సైడ్ అయితే మల్లెపూలు, కనకాంబరాలు, కాగడలు ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. సో మా క్యాంప్లో అయితే ఓన్లీ రోజెస్ అవైలబుల్. బంతిపూల్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో సూర్యుడు చూసారా మార్నింగే అలా వచ్చేసేసాడో ఎంత పెద్దగా. అండ్ నెక్స్ట్ వాకింగ్ 3-4 రౌండ్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసేసాం. విన్నెన్ కొంతసేపు మా ఇంటి ముందు బయట ఆడిచ్చేసేసాను అనమాట. వాడు బాగా ఆడుకున్నాడు ఒక 15 మినిట్స్ వరకు. చూడండి ఇలా ట్రాక్టర్ ఇసుక పట్టిందనమాట, అదంతా మేము సాఫ్ చేయడానికి. సో అలా చేసాం కాబట్టి ఇంటి ముందుకి నీళ్ళు రాకుండా ఉన్నాయి. ఇదివరకు అయితే మా ఇంటి ముందే నీళ్ళు ఉండే అనమాట. సో అది మొత్తం సాఫ్ చేసుకొని ఇట్లా లైన్గా నడవటానికి ఒక వేలాగా అన్నీ నీట్గా పెట్టుకున్నాం అనమాట లోపలికి వెళ్ళడానికి. ఎంతైనా మనం ఉండేది కాబట్టి సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవాలి. సో క్వార్టర్స్ అని చెప్పి ఎలా పడితే అలా ఉంటే ఏ ఒకటి లోపలికి వస్తూ ఉంటే మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటే అంత మంచిదన్నమాట. సో ప్రతి క్వార్టర్స్కి పెయింటింగ్ కానీ ఏదైనా కానీ అన్నీ మనమే వేయించుకోవాలి. క్వార్టర్స్ మాత్రం ఫ్రీ కాదు. సో కరెంటు బిల్లు కూడా మనమే కట్టుకోవాలి, వాటర్ బిల్ కూడా మనమే కట్టాలి. సో మనకి ఇక్కడ ఫ్రీగా ఇవ్వరు అన్నమాట. సో వెజిటేబుల్స్ కానీ ఇంకా నెక్స్ట్ రేషన్ స్టోర్ సామాన్స్ కానీ అయినా కానీ మనం ఫ్రీగా మనకి ఎక్కడ స్టోర్లో ఇవ్వరు, అన్ని డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళడానికి బస్సు వచ్చిందన్నాను కదా, అది మాత్రమే ఫ్రీయే, ఓన్లీ బీఎస్ఎఫ్ వాళ్ళకి మాత్రమే. సో నెక్స్ట్
చూసారా, ఇదిగో ఇలా వేసుకున్నాము. ఇలా వేసుకోవటం వల్ల నీళ్లు రాకుండా ఇక్కడ రోడ్డు మీదకే ఆగిపోయినాయి అనమాట. ఇది ఒక నాకు మంచి పద్ధతి. సో మేము ఊరి నుంచి వచ్చేలోపు అందరూ అలా వేసేసుకుంటే ఇంక మేము కూడా అలానే తయారు చేసుకున్నాం అనమాట. వర్షాకాలంలో ఏ పడితే ఇంట్లోకి రాకుండా. సో ఇలా సేఫ్గా వేసుకోవటం కూడా చాలా మంచిది. మా విన్ను ఇలా కొంతసేపు వాటర్లో ఇలా ఆడుకున్నాడు. ఇంక నేను ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే ఉదయం మార్నింగ్ టైం భలే ఎండ వచ్చేసేసిద్ది అనమాట. 10-20 మినిట్స్ నుంచున్నామో నాకైతే తలనొప్పి కూడా వచ్చింది. ఎందుకంటే అంతలా ఎండ ఉండిద్ది. ఆఫ్టర్ 8-8:30 అసలు బయటికి రాలేము, ఎంతలా ఎండ ఉండిద్దో. మార్నింగ్ టైం ఒక్కళ్ళు కూడా కనిపించరు అనమాట. అలా స్కూల్కి డ్రాప్ చేసేటప్పుడే పిల్లలతో తల్లులు కనిపిస్తారు, తర్వాత ఎవ్వరూ కనిపించరు అనమాట. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు. ఇంకా 6 అవుతుంది అనగా ప్రతి ఒక్కళ్ళు ఇంకా బయటకు వచ్చి వాకింగ్ అని, ముచ్చట్లని, అవని ఇవని. సో ఈవినింగ్ టైం 8:30, 9, 10 వరకు అలానే ఎవరొకళ్ళు తిరుగుతూ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతసేపు విన్ను ఆడుకున్నాడు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా పని అనేది ఉండిద్ది కదా. సో మార్నింగ్ టైంలో లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్, శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఇంకా నేను లోపలికి వచ్చేసి గౌగోగా బెడ్షీట్స్ అన్నీ మడతపెట్టి నీట్గా ఇల్లు అంతా చిమ్మేసేసి విన్నుకు బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించి, నేను బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేలోపు ఇంకా కాలం సగం గడిచిపోయింది. సో దూరంగా ఉండే వాళ్ళకి నేను ఒకటే సజెషన్ ఇస్తానన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు మాట అనుకొని విడివిడిగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే దూరంగా ఉంటున్నాం కాబట్టి మనం. సో ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకళ్ళు